50 వోల్ట్స్ల రేంజ్ వోల్ట్ మీటర్, దాని సెన్సిటివిటీ 20 కిలో ఓమ్స్ పర్ వోల్ట్గా ఇచ్చాడు. 20 కిలో ఓమ్స్ పర్ వోల్ట్గా ఇచ్చాడు. దాని యొక్క టోటల్ రెసిస్టెన్స్ యొక్క విలువ ఎంత అన్నాడు. టోటల్ రెసిస్టెన్స్ యొక్క విలువ ఎంత అన్నప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెన్సిటివిటీ ఎంత అండి, 20 కిలో ఓమ్స్ బై వోల్ట్ ఇంటూ ఇచ్చినటువంటి వోల్టేజ్ ఎంత అండి, 50 volts. వోల్ట్కి వోల్ట్ మనం క్యాన్సల్ అయితే ఎంత రాయొచ్చు అండి 1000 కిలో ఓమ్స్గా రాయొచ్చు. మరి ఆప్షన్లో 1000 కిలో ఓమ్స్ ఉందా అంటే అది లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకు కిలో అంటే మళ్ళీ 3 సున్నాలు కాబట్టి 10 to the power of 6, ఈ 3 ఆ 3 కలిపితే 10 to the power of 6 ఓమ్స్గా రాస్తాం. మరి అదే ఆప్షన్లో ఉందంటే అది కూడా లేదు. డైరెక్ట్గా దీని యొక్క ప్రమాణం 10 to the power of 6 అంటే ఎంతండి, మెగా కాబట్టి ఎంత రాయాలి ఇక్కడ 1 మెగా ఓమ్ అని అడిగాడు. 1 మెగా ఓమ్. ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్వశ్చన్కి సమాధానాలు దొరుకుతాయి, క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ దొరుకుతాయి. ప్రతి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలా రాసినప్పుడే మీకు ఆ పర్ఫెక్షన్ దొరుకుతుంది, లేదా అదర్వైజ్ మీకు అటువంటి పర్ఫెక్షన్ దొరకదు. మీరు ప్రిపేర్ అవ్వాలంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. అప్పుడే మీకు పూర్తి కంటెంట్ అనేది మీకు అందడం జరుగుతూ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మీరు సిద్ధంగా ఉంటే మీకు 100% మీరు రెడీ అన్నట్టే. విష్ యూ ఆల్ ద బెస్ట్.